జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి జగిత్యాల జిల్లా ఆత్మీయ సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆత్మమిత్రులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా ఈనాటి జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల, నాయకుల, ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డైనమిక్ లీడర్, తెలంగాణ ఆశా జ్యోతి, 2 సార్లు అవకాశం వస్తే మంత్రి అంటే ఎట్లా ఉండాలనో దేశానికే చాటి చెప్పినటువంటి మన యువ నాయకులు మిత్రులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎల్రమణ గారు, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు, లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ సోదరిమణి దావ వసంత గారు, అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రవిశంకర్ గారు మాజీ శాసనసభ్యులు, కోరకంటి చందర్ గారు మాజీ శాసనసభ్యులు, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ శ్రీకాంత్ రెడ్డి గారు, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు, పెద్దలు రమణారావు గారు, అదేవిధంగా జీవి రామకృష్ణ గారు కరీంనగర్, మరి పేరు పేరున వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, అదేవిధంగా ఎవరున్నా ఎవరు అయినా మేం మాత్రం గులాబీ జెండా కోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉద్యమంలో మళ్లీ మన పార్టీ పూర్వ వైభవాన్ని సాధించడం కోసం ఎవడున్నా ఎవడు లేకున్నా మేమున్నామని ఇక్కడికి వచ్చినటువంటి మా వీర సైనికులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అందరు మాట్లాడేందుకు చాలా సమయం అయింది, కానీ మన కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. 2 విషయాలు మాత్రం మాట్లాడి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు, నాయకులందరూ ఏదో మనం తప్పు చేసినట్టుగా, ముభావంగా, భయంగా అసలు ఎందుకుంటున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏం తప్పు చేసినాం మనం? ఏం తప్పు చేసినాం? ఒక్క మాట అడుగుతున్న సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తాం? ఈ చరిత్ర చెరిపేస్తే పోయేదా? 1000 సంవత్సరాలకు కూడా పోదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని బ్రహ్మాండంగా ప్రతి మూలకు నీళ్లిచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తావు? అయ్యకు, అవ్వకు, రైతన్నకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్రాన్ని, అన్ని వర్గాలను ఆదుకున్న నాయకుడు ప్రభుత్వం అని అడిగితే ఏమని చెప్తాం? అసలు కేసీఆర్ గారి మార్కు లేకుండా ఎక్కడన్నా మనకు కనబడుతుందా? ఒక సందర్భం కనబడుతుందా? మరి ఎందుకు మనం ఉండాలి? మనమా తప్పు చేసింది? వాగ్దానాలు చేసి, దొంగ మాటలు చెప్పి, అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తల వంచుకోవాలనా మనమా? అందుకే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఈనాటి ఓటమి రేపటి గెలుపుకు నాంది. ఖచ్చితంగా. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా. చిన్న కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకుల్ని చాలా ప్రభుత్వాలను కూడా చూసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం రావడమే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు
అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని మాత్రం తప్పక చెప్పచ్చు. ఇది మన కళ్ళ ముందట కనబడుతున్న నిజాలు. అసలు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను మనం తట్టగలిగినాం, ప్రజలను ఆదుకోగలిగినాం. ఇవన్నీ తుడిచేస్తే పోతాయా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ మార్కు లేకుండా చేస్తా అంటే పోతుందా? అందుకే గట్టిగా నిలబడి కొట్లాడదామా అనేటోళ్ళు చేయలేబట్టండి. కొట్లాడదాం. పోయేటోళ్ళు పోయిండ్రు, ఇక ఉన్నోళ్ళ మనమే. లేదా మనకు పార్టీ లేదా? నాయకులు లేరా? నాయకులు మామూలు నాయకులు లేరు. కేసీఆర్ గారు దేశమే గర్వించదగ్గ బిడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు. ఇక డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు. మనకు లక్షల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు. అసలు దేశంలో ఎవరికన్నా ఒక జిల్లా కేంద్రంలో బ్రహ్మాండమైన కార్యాలయం ఉన్న పార్టీని ఈ దేశంలో చూపిస్తారా? చూడుకోండి, జగిత్యాల జిల్లాలో మన పార్టీ ఆఫీస్ ఎట్లుంటుందో. కరీంనగర్లో చూడండి, ఏ జిల్లాలో చూడండి, అంత పటిష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి పార్టీగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంచెం ఏదో ఒక చిన్న దెబ్బ తలగంగానే మనం బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఉంటది. రేపు మళ్లీ ఉప్పెనలాగా ప్రజల ముందుకు వస్తది, ప్రజల మన్నన పొందుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రతి క్షణం ప్రజల ముందు మనం ఉంటాం. ఇలా వాళ్ళు చెప్పింది ఏది చేయలేరు. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఆల్రెడీ మొదలైన 8 నెలలు అవుతుంది. ఎక్కడ దిక్కు దివానం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మాయమాటలు చెప్తున్నారు. ఏమన్నంటే కేసీఆర్ గారిని తిడుతున్నారు. గత ప్రభుత్వాన్ని నిందించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకేదో చేద్దామనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ లేదు. ఈ ఏదైతే మనం ఉన్నటువంటి ఈ నిశ్శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి విప్లవాన్ని సృష్టించది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, ఇప్పుడే సంజయ్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు, మనకున్న ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు జగిత్యాల జిల్లాకు ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది జరిగినా మేమంతా లేమా? ఒక్క ఫోన్ కాల్ తోటి ఉలిక్కి పడి ముందరుంటామని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మన వెనుక పార్టీ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అదరాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు. మీరు ఇక నుంచి ముభావంగా ఉండద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. అరే మేము ఏం తక్కువ చేసినాం, నీ ముఖానికి నువ్వేమైనా చేయగలిగినావా అనే స్థాయిలో ఉండాలి. ఏం చేసిండ్రు మీరు ఇప్పటి వరకు? గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే ఉండిరి. అప్పుడేం చేసిండ్రు, ఇప్పుడేం చేసిండ్రు, మమ్మల్ని అనే స్థాయి మీకున్నదా అనేది మనమంత ధైర్యంగా ఉండాలి. నీ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ కనబడతారు, నీ ఊళ్ళో పంటలు పండుతాయంటే కేసీఆర్. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడనటువంటి సందర్భం ఉండదు. అందుకే ప్రజలు మర్చిపోరు, ప్రజలు నిత్యం మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. మండల శాఖ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడ పార్టీ బలోపేతం కోసం అనుబంధ సంఘాలతో పాటు అన్నిటిని కూడా మనం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఒక్క కాల్తో 2-3 రోజులలో అనుకున్నటువంటి సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ మీటింగ్ అన్ని విధాల ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, దావ వసంత గారికి, ఈ పట్టణ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ జై తెలంగాణ.